హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. అరవ శ్రీధర్ జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే. అరవ శ్రీధర్కి సంబంధించి ఈ రోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి 3-man కమిటీ ముందు హాజరవడానికి ఆయన విజయవాడకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. తమ్మిరెడ్డి శివశంకర్ గారు జనసేన పార్టీ ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ చైర్మన్ ఆయన జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఏదైతే బయటకు వచ్చిందో ఆ ఇష్యూ తర్వాత ఇలా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏదైతే నిజాలు బయటకు తీసుకురండి, వీళ్ళ వెనకాల జరిగినటువంటి కుట్రలు ఏంటి, అరవ శ్రీధర్ది తప్ప ఆమెది తప్ప, ఆమెది తప్పు అయితే అరవ శ్రీధర్కి శిక్ష వేయాలి, అరవ శ్రీధర్ తప్పు కాకపోతే కనుక ఆమెకి బలమైనటువంటి శిక్షలు పడాలి. ఇలాంటి హనీ ట్రాప్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కొంతమంది కుట్రలు అనేటువంటి భావనలో కూడా ఇవి ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా చూపించేటువంటి ప్రయత్నం చేసాం. డెఫినెట్గా ఆమెకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసాం. ఆమె పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం ఒక 500 వీడియోస్ని సేకరించి కొన్ని కోట్ల రూపాయల అంటే ఒక 25 కోట్లు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అతనికి సంబంధించిన బ్లాక్మెయిల్ చేసినటువంటి విధానం కావచ్చు, చేతులు కోసుకున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు అవి కాకుండా ఒక జర్నలిస్ట్ని ఆమె కొట్టి హత్యాయుతం చేయబోయినటువంటి కేసులు కూడా ఆమె మీద ఉన్నాయి. అలాగే ఒక యూపీఎస్సీ ఎగ్జామ్లో పేరుని ఫోర్జరీ చేసి ఆ హాల్ టికెట్కి సంబంధించిన దాంట్లో కూడా ఆమె మీద కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా ఒక 3 కోట్ల రూపాయల ఫోర్జరీ సంతకాలకు సంబంధించినటువంటి ఆమె ఏదైతే గవర్నమెంట్ జాబ్ చేస్తుందో రైల్వే కోడూరులో దానికి సంబంధించి కూడా ఆమె మీద కేసులు ఉన్నాయి. అలాగే అరవ శ్రీధర్ని అతన్ని కంప్లీట్గా ఒక పథకం ప్రకారమే ప్లాన్ చేశారు అన్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు కూడా మనం చూస్తాను. అలాగే అరవ శ్రీధర్ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీ ఎమ్మెల్యేలు చేసి ఉండొచ్చు, లేదంటే మిగతా నాయకులు ఎవరైనా చేసి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ జనసేన అనేప్పటికీ ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అవుతుందంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను ఆయన నిర్మించుకుంటూ వెళ్తున్నటువంటి ఈ టైంలో ఆ పార్టీ మీద డెఫినెట్గా ఇలాంటివి జరుగుతాయని మొదటి నుంచే చాలా సందర్భాల్లో మనం కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం. బట్ అవన్నిటికీ మేమేం అతీతులం కాదు, మేము కూడా అందరిలాంటి వ్యక్తులమే, అలాంటి పరిస్థితులు మేము కూడా లోనైపోతాం, బలహీనతలు మాకు ఉంటాయని వీళ్ళు కూడా రుజువు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళే మానవాతీతులని కూడా నేనేం చెప్పట్లేదు. బట్ కాకపోతే జనసేన పార్టీకి వచ్చేటప్పటికి డెఫినెట్గా వాళ్ళ బలహీనతలన్నీ కూడా అణిచి మడిచి పెట్టుకోవాల్సిందే, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే డెఫినెట్గా ఆ బాధ్యత ఎక్కువ ఉంటుంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద అయితే ఇంక ఎక్కువ ఉంటుంది. కొన్ని కోట్ల మందికి, కొన్ని లక్షల మందికి దొరకాలి అంటే మామూలుగా ఎమ్మెల్యే అవ్వాలంటే. అలాంటి దాంట్లో జనసేన ఎమ్మెల్యేగా అంటే ఇంకా ఎక్కువ మంది బాధ్యత ఉంటుంది. ఎంతో మందిని తప్పించి ఎంతో మందికి అవకాశం రానిది మీకు ఇచ్చారు. అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి దాదాపు ఒక 30 ఏళ్ల లోపు ఉండేటువంటి ఒక యువకుడే. అలాంటి వ్యక్తికి ఇలాంటి అరుదైనటువంటి అవకాశాన్ని ప్రభుత్వ విప్పుగా కూడా ఇచ్చినప్పుడు ఒక అణగారిన వర్గాన్ని నుంచి వచ్చినటువంటి అరవ శ్రీధర్కి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వ్యక్తికి ఇలాంటి ట్రాప్లో పడిపోయాను, ఇలాంటివి ఆమె చేసింది, ఇలాంటి కుట్ర చేసింది అనేటువంటి దాంట్లో సిల్లీగానే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇతను ఒక మంచి బాధ్యతతో ఉన్నటువంటి వ్యక్తి. 500 వీడియోలు అతను ఆవిడికి జస్ట్ 18 నెలల కాలంలో తీసుకునేందుకు, అసెంబ్లీలో కూర్చుని కూడా తీసుకునేందుకు అవకాశం ఇచ్చాడు అంటే ఇతనికి వేరే పని ఏమీ లేదా అనేటువంటి ఆలోచన కూడా కలిసింది. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే డెఫినెట్గా అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూ తప్పుగానే జనసేన పార్టీ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు బయటకు తీసే పనిలో కూడా జనసేన పార్టీ ఒక 3-man కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తమ్మిరెడ్డి శివశంకర్ గారు కావచ్చు, ఇంకొంతమంది వేరే వ్యక్తులను కూడా దీంట్లో ఏర్పాటు చేసుకుంది. దానికి సంబంధించి ఈరోజు ఆ కమిటీ ముందు ఆయన హాజరవుతున్నారు. ఎలాంటి విషయాలు చెప్తారు, సుదీర్ఘంగానే ఈ విచారణ జరిగేటువంటి ప్రక్రియ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా డెఫినెట్గా అతను చూపించాల్సినటువంటి పరిస్థితి కూడా అరవ శ్రీధర్ మీద ఉంది. తన నిజాయితీని చూపించుకోవటమే కాదు, తన ఏదైతే పని చేసినటువంటి పనిని కూడా అతను చూపించుకోవాల్సినటువంటి ఇప్పుడు బాధ్యత అయితే తన మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తన నిజాయితీని ఒక్క జనసేన పార్టీ కమిటీ ముందే కాదు, ఇప్పుడు ప్రజల ముందు కూడా నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే అరవ శ్రీధర్కి వచ్చింది. ఒక అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మీద ఇన్ని రకాల కుట్రలు జరగటం వెనక ఏంటి, ఎలాంటి జరుగుతాయి, ఏం జరిగినాయి, ఎవరు ఎలా ట్రాప్ చేశారు, ఆమె దగ్గరే 500 వీడియోస్, ఎన్నో స్క్రీన్ షాట్స్, ఇంకొకటో ఉన్నట్టయితే మరి అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి అరవ శ్రీధర్ దగ్గర ఏమున్నాయి, ఉంటే గనక ఈ ఇష్యూ ఎంతవరకు ఎందుకు తీసుకొచ్చారు, ఎలా జరిగింది, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, కుట్రలు ఏం జరిగాయి. ఆ అమ్మాయి రీసెంట్గా ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామలతో కూడా మాట్లాడినటువంటి ఆడియోస్ కూడా బయటకు వచ్చాయి. అంటే వాళ్ళతో కలిపి ఒక పథకం ప్రకారమే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఈ వీడియోలు కావచ్చు, ఇవి కావచ్చు అన్ని రిలీజ్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించిందా? మనం ఆ ప్రెస్ మీట్లో అడిగినటువంటి క్వశ్చన్లు కూడా చూస్తే చాలా మందికి చాలా క్లియర్గా వచ్చి ఉంటుంది. ఆమె
ఒక పథకం ప్రకారమే 25 కోట్లు డిమాండ్ చేసింది. వాయిస్ నాది కాదని చెప్తూనే పైగా ఆ వాయిస్ ముందుకు వెనక నాకు పంపించండి, వాయిస్ నాది కాదు అన్నప్పుడు అక్కడతో క్లోజ్ చేసేయాలి. అంతేగాని ముందు వెనక ఏంటి నాకు చెప్పండి, ముందేంటి వెనకాలేంటి అనేటువంటి బాట అవసరం లేదు. నాది కాదు అంటే కాదు అంటే అన్ని మాట్లాడలేదని అర్థం. ముందు వెనక వినిపించండి అంటే దాంట్లో ఆమె మాట్లాడింది, దాంట్లో ఎంతో కొంత నిజం ఉందనేటువంటి మాట అయితే నిజమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చాలా విషయాల్లోనే ఆమెను కూడా జనసేనకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఏదైతే 3-man కమిటీలో తమ్మిరెడ్డి శివశంకర్ గారి నేతృత్వంలో జరిగేటువంటి ఈ కమిటీలో ఆమెను కూడా పిలిపించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే జనసేన పార్టీకి సంబంధించి రైల్వే కోడ్ నియోజకవర్గ నాయకుల్ని, కార్యకర్తల్ని, జన సైనికుల్ని, వీర మహిళలను కూడా పిలిపించి ఈ విషయం మీద తెలిసినటువంటి, ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఈ కమిటీ తీసుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తమ్మిరెడ్డి శివశంకర్ గారి గురించి రీసెంట్ గా ఏ ఇష్యూ జరిగినా జనసేన పార్టీ నుంచి ఆయన్నే ముందు పెట్టి ఒక కమిటీ వేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా మనకి కొవ్వూరికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ సస్పెండ్ కి సంబంధించినటువంటి తదనంతరం జరిగినటువంటి తిరుగుబాటు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఆయన ఒక మళ్ళీ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ ఆయనకి ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. అలాగే నెల్లూరుకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, చాలా వరకు అంటే ఒక ట్రబుల్ షూటర్గా ఆయన పాత్ర చాలా బలంగా పోషిస్తారు తమ్మిరెడ్డి శివశంకర్ గారు. డెఫినెట్ గా ఆయన మీద ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వదులుకొని, ఒక మంచి ఉన్నత స్థాయి పదవులు వదులుకొని అక్కడ కూడా ఒక మంచి సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అంత సిన్సియర్గానే, అది కూడా అంబేద్కర్ భావజాలాన్ని నరనరాన్న నింపుకున్నటువంటి వ్యక్తి. అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఇలాంటి వ్యక్తికి ఏమన్నా అన్యాయం జరుగుతుందా, ఎందుకు జరిగింది, అలాగే చాలా వరకు కూడా ఆయన తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో చాలా వరకు తమ్మిరెడ్డి శివశంకర్ గారు దీన్ని సమర్థవంతంగా ఈ కమిటీని హ్యాండిల్ చేయగలుగుతారని పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. ఇప్పటికే ఆయన చేసినటువంటివి మంచి రిజల్ట్ కూడా వచ్చాయి కాబట్టి ఆయన కూడా మొత్తం ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆలోచన ఉందో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఈ కమిటీలో ఈ ఇష్యూని క్లియర్ చేసేటప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఒక సందేశాత్మకంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని పెట్టి ఒక కమిటీని, దీంతో పాటు తర్వాత కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్కి సంబంధించిన దాంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది, రాకుండా ఉంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఈ ఇష్యూ కనుక క్లియర్ అయితే ఒక మంచి ఐడియా కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు జరుగుతుందో జనసేన పార్టీకి సంబంధించి రైల్వే కోడూరు అరవ శ్రీధర్ ఇప్పటికే ఆయన్ని కలవడం జరిగింది. ఆయనతో ఈ కమిటీ ముందు హాజరై కొన్ని నిజాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమెను కూడా పిలిపించి మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.